ತುಂಡು ಮಲ್ಲಾಲೋ ಮುಡುತ್ತೇನಮ್ಮ కొండమ్మ దేవి ఆభరణ కొమ్ము పెట్టినది ఊరా కొండమ్మ అప్పయ్య అప్పయ్య చాలు అక్కడ పోయిండవా పరందమ్మ పరమాత్మ వైకుంఠవాస శ్రీమన్నారాయణ వరుసడ్రలు వెళ్ళేమేనా ఎవరికేం పాపం చేసిందా ఎవరికేమన్నా ఏం చేసిందా ఆ పాపిష్టి దేవుడున్నారు అమ్మా బాబు ఏడుండవా ఎక్కడే నీ ముందర ఉన్నాను చూడు నాయన ఏడా నీ ముందరే బాబు నా ముందరా ఏడుండవు నీ ముందరే బాబు నా ముందర నువ్వేనా అప్పుడు బాబు నా బంగారు నా వజ్రం అయిన వంగిసి మరి అలా ఇన్సాన్గా అయిపోయిండవా మైక్ స్టాండా అమ్ముకు నడుమిట్లో ఓసు ఓసుగా ఉండేది ఇదేం బొడ్డు పుట్టుకుంది అమ్మకు మూతే ఓ అమ్మకు మేక అమ్మ పాడే మేక పక్కలా ఉన్న అద్దలను చూసే భాగ్యం లేకుండా పాయా ఆ పాపిష్టి దేవునికి ఏం తప్పు చేసిట్నో ఏం అన్యాయం చేసిట్నో నాకు పొగలంతా కనిలేస్తాడు సాయంకాలం 5 గంటలప్పటికి నాకు బతిగా కనపడలే నైట్ అంతా పుడకలాడాల్సి వస్తుంది అప్పయ్యో బాత్రూమ్ బాత్రూము మా బాబు ఏడుండవా ఎక్కడే ముందరే ఉన్నాను బాబు ఏడా ఏడే నాయన నది వల్ల ఏమన్నా సోతికేమన్నా ఎవరికన్నా అన్యాయం చేసిందని ఏమో అప్పయ్య ఎవరికేమో తప్పు చేసిందని ఎవరికేమన్నా ఏడుండవా ఇక్కడే బాబు ఏడా ఏడే ముందరే లేదు మా అన్నదమ్ములకి ఏమన్నా అన్యాయం చేసిందండి ఏమో కదప్పయ్య మా అప్ప మా అమ్మకు మేము 3 కొడుకులు మేము 3 అన్నల తమ్ములు 8 ఎకరాల జమీన్ ఉంది అవును బాబు అర్ధ ఎకరాలు వాళ్ళకి ఇచ్చేసి 7 ఎకరాలు మాత్రం నేను తీసుకున్నాను వాళ్ళకి ఏమన్నా అన్యాయం చేసిందన్నా ఏమీ లేదు ఉండవా ఇక్కడే బాబు ఏడా ఏడే ముందరే లేదు నా పెండ్లాం బిడ్డలకి ఏమన్నా అన్యాయం చేసిందన్నా ఏమో అప్పయ్య అట్లనే ఉండేది ఒకే పెండ్లాం అనేసి పెండ్లామకు బాధ పెట్టుకుంటే నేను ఇంకా ఒక పెండ్లామంతా కట్టుకున్నాను వాడు 3 నువ్వు 2 5 జనంని కట్టుకో వాళ్ళే మోసుకొని పని అక్కడ ఏడున్నావా ఇక్కడే బాబు ఏడా ఏడే పక్కలోనే ఉన్నాను బాబు చేతులు అట్లాంటి పెట్టి చచ్చిపోతాన్నావా ఏమో ఈ మగవాళ్ళు బాధ ఆత్మే చేసుకుని చచ్చిపోరా మీ ఆడోళ్ళ ఎడదాం ముట్టుకుందాం అన్నాయా ముట్టుకుంటది అయ్యి తలకాయలేమ్మా అప్పయ్య తలకాయ ఎదుగు ఎక్కడ ఉందో చూడైనా పర్వాలేదు బుడిది గుమ్మడికి ఎంతలా ముందులే అమ్మా బాబు అమ్మా నాయనా ఈ పాల్గొండ పరిపట్టంలో మహాభక్తురాలు నేను అవలే నీ సేకు రోగాల గుణాలు పోగొట్టే శక్తి ఉందంటే అవును బాబు నువ్వు నా తల్లి లాంటిది అవును కదా నేను నీ బిడ్డ లాంటివన్నీ అవును నాయనా తల్లి సేకు ఎంతో శక్తి ఉంటుందంట నా నెత్తి మీద ఏమని చేపెట్టి నాకు 2 లోటక్కమంటే ఏమా అలాగనే బాబు అలాగనే తల్లి
అమ్మ పెట్టుమా ఉండు బాబు. ఏదో పెట్టుమా మా పెట్టుమా. గోవింద నారాయణ వైకుంఠవాస గోవింద. పాయరా అయ్యో ఉండే వచ్చిన ఉండేవి మిరపకాయని అక్కడ తెరల్లా చూసిరే తెల్లి షేక్ ఎంత శక్తి ఉంటుందా? మీ అమ్మకుందా? మా అమ్మకే? నీ పెళ్ళాంకే? నా పెళ్ళాంకే? మీ అమ్మకిలే మా అమ్మకిలే. శక్తి ఉండాలంటే మెయిన్ భక్తి ఉండాల. భక్తి ఉండాలంటే శక్తి ఉండాలా, శక్తి ఉండాలంటే భక్తి ఉండాలా. ఇవి రెండు ఉండాలంటే సాయంకాలం 6 గంటలు పట్టుకుని అంటించాల. సాంబ్రాన్ని కడ్లు కిరుపురుమ అవి రెండు అంటే శని శక్తి భక్తి వచ్చేది. చూడండి రా చూడండి. ఏమమ్మా అంతలా ఉండే సొమ్ములా లే ఏమరా మీ అమ్మకున్నా ఎంత అంతలామా? మీ అమ్మకే? నా పెళ్ళమ్మకే? మీ అమ్మకిలే మా అమ్మకిలే. చూడరా తత్తలా ఉండే ఎట్లు భార్యలా నీకు తత్తలా ఉండాలరా. మన సన్నలు అమ్మగారులకు ఉంటాయా? మా ఈ ఊరు నా సోతులు చూడప్ప ఈ తెలు పెట్టుకుని ఇట్లా కొంచెం అల్లాడిస్తా ఉంటాయా? ఆయమ్మకు చూడండి తత్తలా ఉంటాయి. అప్పయ్య అంతంత లావు కాదురా, అంతంత లాంగ్. లాంగ్ మన సన్నలు అమ్మగారులకు ఉంటాయా? యాళ్ళంటే దుడ్లేక అమ్మా బాబు చూడప్పయ్యా రెడ్లు భార్యలకి మా ఎప్పుడు మా అమ్మ ముక్కు పుల్లు ఉంటే అమ్ముకొని తాగేసినల్లో ఈయన గడ్డదిగా చూడండి రెడ్లు భార్యలకి. అప్పయ్య ఏందమ్మా ఒకటి చిన్నది ఒకటి పెద్దదా? అప్పయ్య ఇది నెక్లెస్, ఇది చంద్రహారం. అవును బాబు. కరెక్ట్ గా చెప్తూ ఎవరు బిడ్డ అయితే అమ్మా బాబు. అమ్మా నాయనా చూడే అమ్మా బాబు ఈ పాల్గొండ పరిపట్నంలో మహాభక్తురాలు అవును కదా. చూడు ఇంత సొమ్ములు ఉంటాయి మనకి. అంత ప్యూర్ గోల్డ్ రావా? అవును బాబు ప్యూర్ గోల్డ్ కదా. అవును నాయనా. అల్లీ నీ తేపల మగ్గమ్మయ్య అప్పయ్య చేలూరు బస్ స్టాండ్ లో తీసుకొని ప్యూర్ గోల్డ్. ఎవరిని చూసి ఎవరు అనుకుంటున్నావు? మేము అట్లంతా పోతామా నాయన? ఇంటికి పోతావు చేలూరుకి ఎవడొస్తే చాలు సొమ్ములు తీసుకుందామన్న బండి మీద వేయించాడు అగ్గగా ఇచ్చేస్తారు తీసుకుని వెళ్ళొస్తుంది మీ అప్పయ్య. మేం కాదురా మీ ఎట్లా సన్నోళ్ళు పోయేది. మా ఎట్లా సన్నోళ్ళు బాబు. అమ్మా ఇంతకీ నేనెవరండి దీనికి తెలుసునా? నాకు తెలిసిన మన ప్రజలకు ఒక తిరిగి తల్లింపు చేయమ్మా. అలాగనే తెలిపేది అలాగే చిన్న తల్లి.